ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా చూడాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం వచ్చేలాగా ఎందుకు చూశారు, ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇక రెండో విషయానికి వస్తే, అక్కడ ఆ రోజున ప్రభుత్వ ఖజానాలో అంత డబ్బు ఉందా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, మా దగ్గర డబ్బు లేదు, అందుకనే రైతులకి నయా పైసా చెల్లించడానికి వీలు లేకుండా, అవసరం లేకుండా ఈ చట్టం తీసుకొచ్చాము, ప్రభుత్వ ఖజానా దగ్గర డబ్బు లేదు కదా అని చెప్తున్నారు. అయితే కుంటి సాకు. ప్రభుత్వ ఖజానా మొదటి సంవత్సరం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,10,000 కోట్లు, 1,10,000 కోట్లు. రెండో సంవత్సరం బడ్జెట్ 1,13,000 కోట్లు. 1,13,000 కోట్లలో మీరు అంటే మొదటి సంవత్సరం బడ్జెట్లోనే మొత్తం కేటాయించడం కష్టం. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 9 నెలలు అయిపోయిన తర్వాత ఈ చట్టం వచ్చింది. అంటే 1 జనవరి 2015 వచ్చింది ఈ చట్టం. 2015లో ఈ చట్టం వచ్చినప్పుడు మీరు మొత్తం డబ్బు కేటాయించడానికి ఇబ్బందిగా ఉంటే మొదటి సంవత్సరంలో సగం, తర్వాత సంవత్సరం సగం వేసుకుంటే కూడా 2 సంవత్సరాల్లో 2,25,000 కోట్లలో 8,500 కోట్లు తీయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఎందుకంటే ఆయన చివరి సంవత్సరంలో 1,90,000 కోట్ల బడ్జెట్లో ఆయన పసుపు కుంకుమ కోసం 20,000 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు ఇచ్చారు. సో అది 20,000 కోట్లు తీయడం పెద్ద కష్టం కాని పడినప్పుడు 8,500 కోట్లు తీయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో మరి ఇది దురుద్దేశపూర్వకంగా రైతులకి లాభం చేకూర్చే దిశగా, అంటే రైతుల ముసుగులో ఉన్న వాళ్ళకి లాభం చేకూర్చే దిశగా ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ లేవనెత్తే వాళ్ళు మరొక ప్రశ్న ఏంటంటే, మేము ప్రభుత్వానికి 75%, ఈ 70% మేము ప్రభుత్వానికి ఇచ్చేసాము, 25% మాత్రమే ప్రతిఫలం తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. 25% మాత్రమే ప్రతిఫలం తీసుకుంటే ఈ 70% మీరు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ రోడ్లు వేయండి, భవంతులు కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, హైకోర్టు కట్టండి, అసెంబ్లీ కట్టండి. అది 50%. అది మొత్తంలో 50%. ఈ 75% కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము తీసుకునేది ఓన్లీ 25%కే కదా, 75% భూమి మేము ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం కదా, 25% విలువే కదా మేము తీసుకుంటాం అంటున్నారు. ఈ ఎకరా 10 లక్షల భూమి విలువ 5 కోట్లకి, అంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 5 లక్షల కోట్లకి చేరిస్తే 33,000 ఎకరాల భూమి విలువ ఏ స్థాయికి చేరిందో తెలిస్తే మేము మతిపోతుంది. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 33,881, 33,881 ఎకరాలు ఇచ్చారు. దాని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఎకరా 14,75,75,000 పడుతుంది. అంటే 15 కోట్లకు చేరుతుంది. అంటే 10 లక్షల అసలు విలువ ఉన్న భూమి నిజంగా అది ఆ భూమి సొంతదారులు రైతులు లేదా దాదాపు నాకు తెలిసి 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు 68% ఉన్నారు. 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు 68% జనాభాకి సగం 68% జనాభా ఎకరం లోపు ఉంది. 87% జనాభా దగ్గర 2 ఎకరాల లోపు ఉన్నాయి. సగం భూమి 13% జనాల దగ్గర ఉంది. అది కూడా వద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఎకరా మీకు 10 లక్షలు చేసేది 14 కోట్లు, 15 కోట్లు వెళ్ళిపోతుంది. 15 కోట్లు అంటే రైతు అమరావతిలో 1 ఎకరం భూమి ఇస్తే అదే విలువ, అదే 10 లక్షల విలువ భూమి బయట 150 ఎకరాలు కొనొచ్చు. అంటే మీరు ఇక్కడ అమరావతి రాజధానికి ఎకరం ఇస్తే మీరు బయట 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఇక్కడ 10 లక్షల భూమి విలుస్తే 15 కోట్లు మీరు సంపాదించుకోవచ్చు. దీనిని ఏ విధంగా త్యాగం అంటారో, మేము 25% మాత్రమే తీసుకున్నాం అంటున్నారు కదా, ఆ 25% విలువ కట్టినా కానీ మీ ఎకరా, ఇక్కడ 1 ఎకరా ఇస్తే రాజధానికి బయట 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. అది మ్యాజిక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం. సో ఇప్పుడు మీరు చాలా లాజిక్ తోటి చెప్తున్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టం నేను చెప్పింది కాదు, ఇది సిఆర్డి ఇది చెప్పింది, ఈ బైఫర్కేషన్ సిఆర్డి చట్టం చెప్తుంది. హైకోర్టు తీర్పులు చూసారు, రైతులకు అనుకూలంగా ఇచ్చింది హైకోర్టు తీర్పు. మరి హైకోర్టు ఎదురుగా మీరు ఇది చెప్పారా, మీరు ఈ వాదన చెప్పారా అసలు? అవునండి, చంద్రబాబు గారు చెప్పలేదు, వైసీపీ ప్రభుత్వం అయినా చెప్పాలిగా. వైసీపీ ఇప్పుడు చెప్పాలంటే అక్కడ వాళ్ళు కేసు వేసింది ఏంటి, అమరావతి రైతులు వెళ్ళి మాతో ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడే హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ కడతామని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఇక్కడే కట్టాలి అని వాళ్ళకి వెళ్ళారు. సో ప్రభుత్వం దానికి కౌంటర్గా ఏం చేసింది, మేము ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ఆ రాజధాని మార్చే అధికారం మాకుందనే దాని మీద మాత్రమే వాదనలు జరిగాయి. దోపిడీ జరిగిన ఆ కోణంలో వాదనలు జరగలేదు. అవును, అది జరగనప్పుడు మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు ఇంత ఏటికి ఎదురు ఇది మాట్లాడుతున్నారు. ఒక రకంగా దీనివల్ల ఏంటంటే తెలుగుదేశం ఆధ్వర్యంలో పనిచేసే
పెద్ద రైతులకి మీరు వాళ్ళ కోపానికి వాళ్ళ ఆగ్రహానికి మీరు కారణం అవుతున్నారు. ఇప్పుడు అంటే 5 కోట్ల మంది ప్రజల తరఫున నేను నిలబడాలా, లేకపోతే రైతులు కానీ రైతుల ముసుగులో నిలబడాలని మీరు అనుకున్నప్పుడు ఇంప్లీడ్ అవ్వ ఉండాల్సింది కదా. మీరు ఇంప్లీడ్ ఎందుకు అవ్వాలి? ఇప్పుడు నేను ఇంప్లీడ్ అవ్వాలా లేదా, చట్టపరంగా తీసుకోవాలా లేదా నా ఇష్టం. ప్రజలను ఎన్లైట్ చేయడం. బాబు ఇక్కడ దోపిడీ జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఇది పెద్ద దోపిడీ, ప్రజల ముందు మీరు వాళ్ళని వాసాలు పెడుతున్నాను, లెట్ దెం డిసైడ్. మరి గవర్నమెంట్కి కూడా చెప్పాలి కదా. మీరు గవర్నమెంట్కి నేను ఆల్రెడీ నివేదిక పంపించాను, నేను ఈమెయిల్ చేశాను. ఎవరికి? చీఫ్ సెక్రటరీకి ఈమెయిల్ చేశాను. అంటే ఈ ప్రభుత్వంలో ఏదన్నా మీరు పంపిస్తే దాన్ని తెరిచి దానికి ఆన్సర్ చేసే వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉందని మీరు అనుకుంటున్నారా? ఉన్నా లేకపోయినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన నాకున్న పరిధిలో నేను తీసుకొచ్చిన రావాల్సిన దృష్టిలో నేను తీసుకొచ్చాను, లేదా ఈ మీడియా ద్వారా తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఒకటైతే చెప్తున్నాను, చేసుకుంటుంది సార్. 40-50 రోజులు ఎలక్షన్స్కి వెళ్తుంటే 40-50 రోజులు ఎలక్షన్స్ అయితే ఇప్పుడైనా సరే, లేకపోతే రాబోయే రోజుల్లో అయినా సరే, నేను ఒకటి గంటాపదంగా చెప్తున్నాను, హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది, రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టులో ఉంది కేసు. ఈ వాదన చెప్పకుండా సుప్రీంకోర్టులో కూడా ఏ ప్రభుత్వం గెలవలేదు. అది కాదు సార్. ఇప్పుడు ఆయన ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసిన సుప్రీంకోర్టు గోపాల్ గౌడ గారు, మరి జస్టిస్ గోపాల్ గౌడ గారు, వారి దగ్గర కన్నా ఎక్కువ లా ఉందా? మీరు లా చదివారా? నేను చదవలేదండి, లా ఏం చదవలేదు. మరి చదవకుండా మీరు బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు రేపు పొద్దున కోర్టే నిజంగానే సూమోటగా మిమ్మల్ని చింతా రాజశేఖర్ గారు రండి మీరు చెప్పండి అంటే మీ ఎవిడెన్స్ని మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయగలరా? ముమ్మాటికి చేయను. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇఫ్ కోర్టు కనుక నన్ను వాస్తవాలు న్యాయం కోసం నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వాదించగలను. ఇందాక మీరు చెప్పారు జస్టిస్ గోపాల్ గౌడ గారు. జస్టిస్ గోపాల గౌడ గారికి ఎవరైనా ఈ సంగతి చెప్పారా? అమరావతిలో 1 ఎకరం ఇచ్చిన రైతు, 10 లక్షల విలువైన భూమి ఇచ్చిన రైతు బయటికి వెళ్ళిన తర్వాత 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. అది కూడా వేస్తున్నాం, చూసే ఉంటారు అక్కడ.